ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన ప్రభు బల్లారాధన మొదలుకొని ఈ ప్రభు బల్లారాధన వరకు దేవుడు కృపను చూపించి మనల్ని నడిపించాడు. ఆయన సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. అందుకు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. సాక్షిగా మనలను నిలబెట్టుకున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియులారా, ఈ వాక్యమైన తర్వాత మనము ఆయన రక్తమాంసాలకు సమీపిస్తాము. విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ఆయన రక్తమాంసాలకు మనమందరము యోగ్యులుగా మార్చబడదాం. నిన్నటి ఉదయాన శుద్ధీకరణ కూడిక జరిగింది. శుద్ధీకరణ కూడికలో నిన్ను నీవు పవిత్రపరుచుకోలేవు. మనలను పవిత్రపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన 4 కార్యాలను బట్టి మనలను పవిత్రపరుస్తాడు అని దేవుని వాక్యాన్ని విన్నాం. అలాగే రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ కనిపెట్టు సిద్ధపాటు కూడికలో నిచ్చెనను గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నిచ్చెనను గురించినటువంటి కొన్ని ఆత్మీయ సందేశాన్ని మనం వినగలిగాము. మీరు ఆ నిచ్చెనను గురించి వినాలంటే రేపు వస్తుందా? రేపు సాయంత్రం 5 గంటలకు నిచ్చెనను గురించిన సందేశం వస్తుంది, వినండి. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయాన్ని దయచేయును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి అర్పణములు, బలులు మనకు కనబడతాయి. దేవుని ప్రియమైన పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు అని లేవియా కాండంలో మనం ఆ వాక్యాన్ని అంతా చదివితే గ్రహించగలుగుతాం. నేను ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభు నన్ను దర్శించిన తర్వాత 2000 సంవత్సరంలో మా అక్కోళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ లేవియా కాండాన్ని చదువుతూ ఉన్నాను. లేవియా కాండాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. చర్మం తీయాలి, కొవ్వు తీయాలి, అవయవాలను విడదీయాలి, నీళ్ళతో కడగాలి, బలిపీఠం మీద కాల్చాలి, కట్టెలు చక్కగా పేర్చాలి, ఏం అర్థమయ్యేది కాదు. అయినా సరే అలాగనే చదువుకుంటూ ఉండేవాడిని. రాను రాను బైబిల్ చదువుతూ ఉండగా, ప్రభువుని అడుగుతూ ఉండగా ఆ లేవియా కాండములోనే అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి, బోధించడానికి, ప్రకటించడానికి ప్రభువు సహాయాన్ని దయచేశాడు. దేవుని బిడ్డలారా, 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు అని బైబిల్ పండితులు చెప్తారు. పెద్ద బలులు 5: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇందులో 2 భాగాలు: సువాసనకరమైన బలులు, సువాసన లేని బలులు. సువాసనకరమైనటువంటి బలులు దహన బలి, సమాధాన బలి, నైవేద్య బలి. ఈ 3 సువాసన గల బలులు. సువాసన లేని బలులు 2: పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 2 బలులలో సువాసన కనబడదు. చిన్న బలులు 5. ఆ 5 చిన్న బలులలో మొట్టమొదటి బలి అల్లాడించు అర్పణము. మొదటిది అల్లాడించు అర్పణము, రెండవది ప్రతిష్ఠితార్పణము, మూడవది పానార్పణము, నాలుగవది కృతజ్ఞతార్పణ, ఐదవది స్వేచ్ఛార్పణ.
స్వేచ్ఛార్పణ. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపడితే, నేను ఈరోజు ఈ చిన్న బలులు లేదా అర్పణములను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను ఈరోజు నైవేద్య బలిని గురించి చెప్పాలి అన్నటువంటి ధ్యానముతో ఉన్నాను. కాకపోతే మనకు సమయము సరిపోదు గనక నేను అల్లాడించు అర్పణమును గురించినటువంటి కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. లేవియా కాండము 8వ అధ్యాయము, లేవియా కాండము 8వ అధ్యాయము 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతి మీదను వాటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. 29వ అధ్యాయము 24వ వాక్యము, నిర్గమకాండము. అహరోను చేతులలోనూ అతని కుమారు చేతులలోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను, వాటిని అల్లాడింపవలెను. ఈ అల్లాడించు అర్పణము, అల్లాడించు అర్పణము, అర్పణము దీన్ని వేవ్ ఆఫరింగ్ అని కూడా అంటారు. అనగా ఇది ఊగేది. వేవ్ అంటే అల, వల కాదు, అల చూడండి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి గట్టిగా స్పీడ్గా వచ్చేస్తుంది. మనం గట్టున నిలబడిన వెంటనే కొన్నిసార్లు మన కాళ్ళను కూడా తడపదు. రావడం మాత్రం ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత స్పీడ్గా వస్తుందో అంత వెనక్కి వెళుతుంది. తలలు పైకెత్తి నన్ను చూస్తూ వినండి, లేకుంటే అర్థమవుదు మీకు. కోమాలకి వెళ్ళి నిద్రపోమాకండి, కోమాలకి వెళ్ళి నిద్రపోమాకండి. వినండి, చూడండి, నన్ను చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే తలెత్తి చూడలేకపోతున్నాను పాస్టర్ గారు అని చెప్తే మీరు పడుకోవడానికి కుర్చీలు తెప్పిస్తా. ఇటు పడుకొని వినొచ్చు, ఏమా, ఇటు పడుకొని వినడానికి. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే తలల పైకి ఎత్తలేకపోతున్నారు కదా, దానికోసం. అల్లాడించు అర్పణము అంటే ఇట్లా ఊపడం. ఏంటండి? ఇట్లా ఊపడం, చేత్తో పట్టుకొని. దాన్ని తర్జుమాలో వేవ్ ఆఫరింగ్ అని చెప్పినప్పుడు హారతి. ఎప్పుడన్నా హారతి ఇచ్చారా అమ్మా? హారతి పోనీ హారతి ఇచ్చేటప్పుడు చూసారా? సినిమాల్లో సీరియల్లో చూస్తారు కదా, బాగా చూస్తారు కదా. హారతిని తిప్పుతారు చూడు. అరే అట్ట కాదు ఇటు కాదు అట్ట. హారతిలో నీళ్లు పోసి ఆ కుంకుమ నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ పోసి దాంట్లో కర్పూరం వెలిగించి పెట్టి తిప్పుతారు. ఇష్టం వచ్చినట్టుగా తిప్పితే ఆ పెళ్లి కూతురు వచ్చినప్పుడు హారతి ఇచ్చేటప్పుడు స్పీడ్గా ఎటు పడితే అటు తిప్పితే ఆ నీళ్ళు ఆ హారతి వాళ్ళ మీద పడిపోద్ది, బట్టలు కాలిపోతాయి వాళ్ళకు. ఎటు పడితే అటు తిప్పకూడదు అని స్లోగా తిప్పకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది తిప్పేది. ఎటువైపు తిప్పాలో, ఏ వైపు తిప్పాలో అది తిప్పాలి. మా అత్త బాగా చేసేది, మా మేనత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అల్లాడించడం అంటే త్రిప్పడం అన్నమాట. ఈ అల్లాడించు అర్పణము చేయాలి. అల్లాడించు అర్పణము అంటే ఒక అర్పణము తెచ్చినప్పుడు ఆ అర్పణను అహరోను చేతులలో ఉంచినప్పుడు, అహరోను చేతులలో యాజకుడైన అహరోను అతని కుమారులు యాజకులు, దాన్ని సాదృశ్యంగా మనం తీసుకుంటే మన ప్రధాన యాజకుడు యేసయ్య తర్వాత ఆ యాజకత్వపు పని చేస్తున్నటువంటిది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మునికి సహకారులుగా దేవుడు ఒక లేవీలుగా మమ్ములను నిలబెట్టుకున్నాడు. సేవకుల్ని నిలబెట్టుకున్నాడు.
నిలబెట్టుకొని ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఆ అల్లాడింపబడు అర్పణము యాజకుడి చేతిలోనికి వచ్చినప్పుడు దాన్ని త్రిప్పడం లేదా ఊపడం, దాన్ని ఊపడం, అల్లాడించడం ఆ పని యాజకుడు దేవుని సన్నిధిలో పాత నిబంధనలో జరిగిస్తాడు. అంటే చేతులతో ఇప్పుడు పట్టుకొని, ఆ చేతులతో పట్టుకొని తిప్పాలి. లూజుగా పట్టుకొని ఊపామనుకో, అందుకే తలలు పైకి ఎత్తి చూడమన్నా నేను. లూజుగా పట్టుకొని తిప్పామనుకో మనం, ఏమైపోతుంది? అది లూజుగా పట్టుకొని తిప్పితే ఏమైపోతుంది? ఇప్పుడు 20 లీటర్ల క్యాను ఊరికే ఈ గ్లాసును పట్టుకున్నట్టు పట్టుకుంటే పడిపోతుంది, కింద పడిపోతుంది. అలా కాదు, దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలండి? చేతులతో గట్టిగా పట్టుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండంలో చదువుతారు, ఆ కొండ మీద మోషే కర్రను చేతబట్టుకొని చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయారు. చేతులు ఎత్తినప్పుడేమో గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడేమో ఓడిపోతారు. అంటే చేతుల్లో బలం ఉన్నంతసేపు గెలుస్తున్నారు, బలము సడలినప్పుడు ఓడిపోతున్నారు. బలం ఉన్నప్పుడు గెలుస్తున్నారు, చేతులు పైకెత్తినప్పుడు బలము సడలినప్పుడు ఓడిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆ చేతులతో అర్పణ పట్టుకున్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే, మనము 2 చేతులను ఆకాశం వైపు ఎత్తగలిగే ఒక ఉన్నతమైనటువంటి అనుభవం కలిగి మనం నడిపించబడాలి. 2 చేతులను ఆకాశం వైపు చాపగలిగినటువంటి ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రతి స్థలములోనూ ఏ చేతులు ఎత్తాలి? నోరు తెరిచి గట్టిగా. ఏ చేతులన్నీ? ఈ చేతులు పవిత్రమైన చేతులుగా ఎప్పుడు మార్చబడతాయి? నిన్న మనం చెప్పుకుంటూ ధ్యానించుకుంటూ వాక్యాన్ని వింటూ వచ్చాం. ఈ చేతులు పవిత్రమైనటువంటి చేతులలాగా ఎప్పుడు మార్చబడతాయి అని అంటే, మనం పవిత్రపరచబడినప్పుడు, దేవుని సన్నిధిలో చేరి ప్రతి స్థలమందు చేతులెత్తి ప్రార్థన చేసే ఒక అనుభవం. అర్పణమును చేతితో పట్టుకొని పాత నిబంధనలో ఆ చేతితో పట్టుకొని ఆ త్రిప్పే అనుభవం, అటు ఇటు ఊపే అనుభవం, ఈ క్రొత్త నిబంధనలో మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి? చాలా తక్కువగానే నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అలా త్రిప్పే అనుభవం మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకము యొక్క నలుదిశల దేవుని నామాన్ని ప్రకటించుటకు గాను, స్తుతించుటకు గాను మనము అల్లాడించు అర్పణము వలె దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళలాగా ఉండాలి. సువార్తను ప్రకటించే వాళ్ళలాగా ఉండాలి. కొంతమంది ఆరోగ్యం చెడిపోతుంది, నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు వస్తాయని ఎక్కడన్నా దేవుని యొక్క పని పరిచర్యకు పిలిచామనుకోండి, నలిగిపోతూ ఉంటారు. ఏయ్ బాబా, అయ్యా రావాలి అని అన్నామనుకో, గట్టిగా మొహమాటంగా వస్తారు. చూడండి, వాక్యాన్ని మీరు చదివితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదివినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్ముడు చెప్తారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను. ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం గట్టిగా చెప్పాలి.
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మాటలేమో కోటలు దాటుతాయి, కాళ్ళేమో గడప దాటదు. మాటలేమో కోటలు దాటుతాయి, కాళ్ళేమో గడప దాటదు. నేను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో దైవ సేవకులు నన్ను ప్రార్థన చేసి అక్కడికి పంపించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి అలా చేయాలి, ఇలా చేయాలి, అక్కడ మీటింగ్లు పెట్టాలి, ఇక్కడ మీటింగ్లు పెట్టాలని తెగ చెప్పేశారు. నేను కాముగా ఉన్నాను. ఎందుకంటే మా దైవజనులు చెప్పినట్టుగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఎక్కువ విస్తారంగా మాట్లాడకూడదు కదా. చేద్దాం చేద్దాం అమ్మా, చేద్దాం అయ్యా, చేద్దాం అమ్మా, చేద్దాం అయ్యా, చేద్దాం అని చెప్తూ ఉంటే సరే ఎంత మటుకు చేస్తారో అని ఒక నెల తర్వాత నా సువార్త పనిని పరిచర్యను ప్రారంభించాను. ఒక 2-3 మీటింగులకి లేదా ఒక 10 మీటింగులకి జాగ్రత్తగా తెగ మాట్లాడిన వాళ్ళు వచ్చారు. కానీ అక్కడ దగ్గర ఒక 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. తర్వాత కాలంలో కనబడలే. మాటలు కోటలు దాటాయి, కాళ్ళు మాత్రము గడపలు దాటలేదు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు, అలా కనబడకూడదు. సర్వలోకానికి వెళ్ళి వీలైతే నీ రక్షణ సాక్ష్యం, నీవు ఇక్కడ విన్నటువంటి ఉపదేశం అనేకులకు తెలియజెప్పి అనేకులను ప్రభువైపు తిప్పేటట్లుగా నీ జీవితమే అల్లాడించు అర్పణగా మార్చబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూమి దిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎంతవరకు సాక్షులై ఉంటారు? ఇంట్లోనే కాదు, సంఘములోనే కాదు, తెలిసిన వాళ్ళ మధ్యలోనే కాదు, భూ దిగాంతాల వరకు. అంటే నిన్ను దేవుడు, పౌలు గారు అదే చెప్తాడు, దేవుడు మాకు కొలచి ఇచ్చిన మేర మటుకు మేము వెళ్ళాం, ఇక్కడ దాకా మీరు వెళ్ళండి, ఈ చోటికి మీరు వెళ్ళండి అని ప్రభు మమ్మలను ప్రేరేపించి పంపితే అక్కడ దాకా వెళ్ళాం. మనమైతే ప్రభు ప్రేరేపించిన, ఆత్మ రేపిన, బెల్లం కొట్టిన రాయి, గత దినాల్లో చెప్పినట్టున్నాను, బెల్లం కొట్టిన రాయి ఎలాగైతే ఉంటుందో కదలము మెదలము. ఎక్కడ వేసావురా గొంగలి బాబా? బాబా ఎక్కడేసావు గొంగలి? అక్కడే కదలదు, అది కదలదు, అక్కడే ఉంటుంది. అది కదిలిస్తేనే కదులుతుంది. నీ పని ఎక్కడ దాకా వచ్చింది? నీ సువార్త పని ఎక్కడ దాకా వచ్చింది? అక్కడ దాకానేనండి. అల్లాడించు అర్పణము చేతులతో పట్టుకొని, అంటే నీ చేతుల్లో ఉండాలి. చేతులు ఎత్తితే నీకు ఒక జయం కలుగుతుంది. పవిత్రమైన చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక జయాన్ని పొందుకోగలుగుతావు, విజయాన్ని అనుభవించగలుగుతావు. అర్పణ పడిపోదు గట్టిగా పట్టుకుంటే. ఆ అర్పణ భూమి యొక్క నలుదిశల దేవుడు నీకు కొలసి ఇచ్చిన మేరకు, ఎంత దూరమైతే దేవుడు నీకు కొలసి ఇచ్చాడో అంతవరకు నువ్వు వెళ్ళి దేవునికి సాక్షిగా నిలబడవలసిన ఆవశ్యకత ఉన్నది. అల్లాడించు అర్పణ పాత నిబంధనలో వాళ్ళు ఎలా అర్పించారు, ఈ క్రొత్త నిబంధనలో మనము ఎలా అర్పించాలి? పాత నిబంధనలో ఏ విధంగా అర్పించారు, క్రొత్త నిబంధనలో ఎలా అర్పించాలి? పాత నిబంధనలో ఏవి అల్లాడించు అర్పణగా ఇచ్చారు, క్రొత్త నిబంధనలో దానికి ఆత్మీయ అర్థము, పాఠం ఏమిటి? క్లుప్తంగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదువుతారు మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవియా కాండము 8వ అధ్యాయము 29వ వాక్యం. మరియు మోషే దాని బొరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడి. వినండి తీసుకున్నాడు. ఏంటండి? బోర అంటే
ఏనా? బోర అంటే అర్థం ఏంటి? మీరు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కొందరు నా సేవకు మించినటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను కదండి, స్వస్థతలు అద్భుతాలు, స్వస్థతలు అద్భుతాలు, స్వస్థతలు అద్భుతాలు తప్ప ఇక ఉపదేశం కానీ వాక్యం కానీ ఉండదు. ఆ వాక్యం నేర్చుకునే ఆత్మీయ స్థితిలో వృద్ధి కూడా ఉండదు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. అల్లాడించు అర్పణగా బోరను తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? బోరను తీసుకున్నారు. బోరను తీసుకొని ఆ బోరను దేవుని సన్నిధిలో అల్లాడించారు. అంటే ఆ బోర మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, బోర అంటే పశువును వధించిన తర్వాత ఈ రొమ్ము భాగం ఉంటుంది చూడు, రొమ్ము, ఈ వెన్నుముక్కతో కలిసి ఉన్నటువంటి ఈ రొమ్ము పై భాగము, ఈ రొమ్ము మీద ఉన్నటువంటి పై భాగము అర్థమైందండి? బోర అంటే నీకు అర్థమైందన్నా? రమేష్ అన్న, ప్రసాద్ గారు, డేవిడ్ అన్న, అర్థమైందా? బోర అంటే రొమ్ము పైభాగం. ఒక పశువు, బలి పశువు అర్పించబడిన తర్వాత ఆ బలి పశువు యొక్క ఆ పైభాగమును తీసుకొని దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడు. పాత నిబంధనలో అల్లాడిస్తాడు పట్టుకొని. అంటే బోర మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే రొమ్ము. ఆ రొమ్ము మనకు నేర్పే పాఠం ఏమిటి అని అంటే ప్రేమ. నీ జీవితమే ఒక అల్లాడించు అర్పణముగా మారాలి అని మనం చెప్పుకున్నాం కదా. అంటే మీరు ఏమై ఉండాలి, నీవు ఏమై ఉండాలి అని అంటే దేవుని ప్రేమగా మార్చబడాలి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. డంబముగా మాట్లాడదు, మత్సరపడదు, తొందరపడదు, ఈర్ష్యపడదు, ప్రేమ అన్నిటినీ తౌలుతుంది, దీర్ఘశాంతము చూపిస్తుంది, సహిస్తుంది. ప్రేమలో చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా ధవల సింహాసనం ఎదుట, ఆయన ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఎడమ వైపున మేకలు, కుడివైపున గొర్రెలను నిలబెట్టి, కుడివైపున ఉన్న వాళ్ళతో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పాడు. అంటాడు, నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చారు, దాహం కొన్నారు, నీళ్ళు ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇచ్చామయ్యా అంటే, ఈ మీ సహోదరులలో ఒకరికి చేశారు గనక నాకు చేసినట్టే. ఎడమ వైపున ఉన్న వాళ్ళను చూసి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి, నా తండ్రి చేత శపించబడిన వారలారా అంటారు. అయ్యా ఏంటయ్యా మమ్మల్ని నరకాగ్నిలోనికి పంపుతున్నావు అని అంటే చెప్తాడు, నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, దాహంతో ఉన్నాను, నీళ్ళు ఇవ్వలేదు, ఆకలి కొన్నాను, నాకు అన్నం. అయ్యా మీరెప్పుడు ఆకలి కొన్నారు? మీరెప్పుడు అంటే ఈ సహోదరులలో ఒకనికి మీరు చేయలేదు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అల్లాడించు అర్పణగా బొరను తీసుకొని దేవుని సన్నిధిలో అల్లాడించారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ దేవుని సన్నిధిలో అల్లాడించు అర్పణగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకొనున్నట్లుగా నీవు ఒక బోరగా నీవు ఉండాలి అని అంటే నీలో ప్రేమ పరిపూర్ణమై ఉండాలి. ఐ లవ్ యు జీసస్ అంటే సరిపోదు. అసలు నేనంటే ఏంటనుకున్నావు అన్నా సరిపోదు. ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడాలి. చూడండి, మీరు చదువుతారు,
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, ఎట్లాగమ్మా? ఎవరినండి? తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. జీసస్ అంటే నాకు ఎంత ఇష్టం అనుకున్నావు? ఐ లవ్ జీసస్, మై లవ్ జీసస్, ఐ లవ్ జీసస్, మై లవ్ జీసస్ అని చెప్పి పక్కన ఉన్నటువంటి సహోదరుని వాడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అనుకుంటే ఫలితం ఏముండదు, ఉపయోగం ఏముండదు. బొరను తీసుకొని అల్లాడించు అర్పణగా నీ జీవితమే అల్లాడించు అర్పణము అంటే బొర అని అన్నప్పుడు ప్రేమ. నీ జీవితం, నీ ఆత్మీయత, ఆత్మ సంబంధమైన జీవితం ప్రేమ కలిగినదై ఉండాలి. ఏమా అర్థమవుతుందా? ఏమై ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులు ద్వేషించినా దూషించినా వాళ్ళను ప్రేమించగలిగే. అందుకే నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పిన ఆ ప్రేమ ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి రాజ్యానికి, ప్రేమ రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా మార్చబడతారు. ఇప్పుడు మీరే అర్పణ? అల్లాడించు అర్పణలో మొదట నువ్వేమై ఉండాలి? ఏమర్పించాలి? బోర. బోర అంటే రొమ్ము. రొమ్ము అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మదిగా బైబిల్ స్టడీలో ఇంకా పరిపూర్ణంగా ఒక్కొక్కటే మనకు చాలా టైం పడుతుంది. కాకపోతే ఒక అవగాహన మీకు ఉంటుందని ఇప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా లేవియా కాండము 9వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే బోరలను అయిపోయిందండి. ఆ బలిపశువులో బోరను తీసుకొని అల్లాడించాలి. రెండవది కుడి జబ్బ. ఏ జబ్బన్నా? కుడి జబ్బ. కుడి జబ్బను తీసుకొని అల్లాడించు అర్పణగా ఉండాలి. కుడి జబ్బ, రైట్ సైడ్, కాలు, చెయ్యి కాదు కాలు. ఈ కుడి జబ్బ మనకు నేర్పే పాఠం ఏమిటంటే బలం. ఏమిటండి? బలం. అంటే ఆ కుడి జబ్బను తీసుకొని అల్లాడించు అర్పణగా దేవుని సన్నిధిలో అల్లాడిస్తారు. కుడి జబ్బ మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే మన ప్రతి పరిచర్య, మన ప్రతి ఆత్మీయత, మన ప్రతి ఆరాధన, మన ప్రతి స్తుతి, మన ప్రతి స్వార్థ పరిచర్య, మనము దేవునికి ఇచ్చే ప్రతి అర్పణము, లేదా మనము చేసే ప్రతి పని నీరసంగా, బలహీనంగా ఉండకూడదు. ఎలాగుండాలి అని అంటే బలముగా ఉండాలి. ఒక బలమైన పరిచర్య, ఒక బలమైనటువంటి ఆత్మీయత, ఒక బలమైనటువంటి ప్రార్థన, ఒక బలమైనటువంటి ఆరాధన, ఒక బలమైనటువంటి స్తుతియాగం, ఒక బలమైనటువంటి దేవుని పనికి సహకరించే గుణము కలిగి ఉండాలి. బలముగా నీరసముగా కాదు, బలముగా. పాట పాడినా బలంగా పాడాలి. దేవుని స్తుతించినా, బైబిల్ చదివినా
బలంగా చదవాలి. ఏది చేసినా ఏమి చేసినా ఈ కుడి జబ్బ మనకు నేర్పే పాఠం ఏమిటి అని అంటే, అల్లాడించు అర్పణ. నీవు అల్లాడించు అర్పణగా మార్చబడాలంటే కుడి జబ్బ అనుభవంలోనికి రావాలి. ఈ క్రొత్త నిబంధనలో ఆ కుడి జబ్బ నీకు నేర్పుతూ ఉన్నటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు దేవునికి ఒక బలమైనటువంటి పరిచర్య, బలమైనటువంటి ఆత్మీయత, బలమైనటువంటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నీరసంగా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా, అర్థమైందా అండి? వచ్చాను, కూర్చున్నాను, వెళ్తున్నాను, హల్లెలూయా చెప్పండి. చూసారా, చేతులు కూడా లేకో, నోట్లో నుండి మాట కూడా రాదు. ఎట్లా ఉండాలి అని అంటే బలంగా ఉండాలి. ఎలాగ ఉండాలి? ఏనా రమేష్ అన్న, బలంగా గొంతు తెగిపోయినా సరే గట్టిగా అరిచి కేకలేయాలి. ఏమిటండి, గత వారం నుండి బైబిల్ స్టడీలు అయితే రోజుకి 6 గంటలు అట్లాగా చెప్పుకుంటూ వచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నాకు గొంతు బాగలేదులే అని నిన్నేమన్నా తగ్గించామా? రాత్రి ఏమన్నా తగ్గించామా? ఇప్పుడేమన్నా తగ్గిస్తానా 3 గంటలకు? తగ్గిస్తామా? తగ్గించేది ఏముండదు. బలమైనటువంటి పని చేస్తూనే ఉండాలి, బలమైనటువంటి ప్రార్థన చేస్తూనే ఉండాలి. బలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో ఎక్కడ కృంగిపోకుండా, బలహీనపరచబడకుండా ఒక బలమైనటువంటి ప్రభువుకి ఉన్నతమైన పాత్రలుగా మనము నిలిచి ఉండాలి. కొరివి పొయ్యిలో నుండి లేకుంటే అగ్నిలో నుండి కొరివి తీస్తాం కదా. కొరివికి ఉండేటువంటి గుణం ఏమిటంటే అది సగం కాలింది. కొరివి అంటేనే సగం కాలింది. మన పని, మన పరిచర్య, మన ప్రార్థన, మన ఆత్మీయత, మన బైబిల్ చదివే విషయం, మనం దేవుని ధ్యానించే విషయం సగం. అసలు సగం కాదు. కొంతమంది ప్రారంభించి ఒక లైన్ చదివేసి పక్కన పడేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించి పక్కన పడేసి ముఖం తిప్పి చూడకుండా నష్టపోయి కష్టపడి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు అలసిపోకుండా, సొమసిల్లిపోకుండా, నీరసంగా ఉన్నా కూడా బలమును తెచ్చుకొని ఊపిరి ఉన్నంత వరకు ప్రభువు కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడాలి. కుడి జబ్బ మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. కుడి జబ్బ దేవుని సన్నిధిలో అల్లాడింపబడు అర్పణముగా ఉండాలి. మరి మీ ఆత్మీయ జీవితంలో ఒక బలమైనటువంటి దేవుని చేతిలో పాత్రగా, యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో ఎంత ఒక బలము మనం పొందుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగా. గత వారంలో చెప్పాను అనుకుంటే, దేవునికి ఇచ్చేటప్పుడు కూడా చిన్నది కాదు, బలంగా, అంటే నీకు కలిగినంత. 2 కాసులు వేసినా ఏమన్నాడు ఆయన, ఎంత వేసినా ఏమన్నాడు. అయితే ఈ కొత్త నిబంధన అనుభవంలో మనము ఏది చేసినా, దేవునికి పాట పాడినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నా, ఏది చేసినా మనం ఒక బలమైనటువంటి పరిచర్య దేవుని సన్నిధిలో చేయగలగాలి. స్తోత్రం చెప్పుదాం ఒకసారి గట్టిగా. ఎలా చేయాలండి? మీరు గట్టిగా స్తోత్రం చెప్తే ఈ పాటికి రేగులు పగిలిపోయేవి, కొత్త వేసుకునే వాళ్ళం. మీరు చెప్పలేదు కనుకనే అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఇంకా నీరసంగానే ఉన్నారు. కుడి జబ్బ తేల అల్లాడించు అర్పణలో. కుడి జబ్బ లేదు, కుడి జబ్బకు జబ్బు వచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు ఒక బలంగా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక బలమైన ఉన్నతమైనటువంటి పరిచర్య మనము దేవుని సన్నిధిలో చెయ్యగలగాలి. ఉండి కాదు, లేకపోయినా కూడా. దేవునికి స్తోత్రం కలుగునగా. బండ్లో పెట్రోల్ లేదు,
చర్చికి వెళ్తే మళ్ళీ ఇంటికి ఎట్ట రావాలి అని ఆలోచన చేయకుండా ముందు వెళ్దాం ఆగిపోయిందా బండి అక్కడే పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని రాత్రి వచ్చాం. దేవుడు తన పని తన కార్యక్రమాన్ని జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రాత్రి పాలు లేవు, నాకు తాగడానికి కూడా పాలు లేవు అని నీరసంగా లేము. సహోదరుడు తీసుకొని వచ్చి ఇచ్చాడు, అవే టీ చేసుకొని పొద్దున్న తాగేసి వచ్చేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా, కలిగినా కలక్కపోయినా ఆరాధన మాత్రం బలంగా ఉండాలి. దేవుణ్ణి సేవించే విషయం మాత్రం బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి లేకున్నా కేకలు మాత్రం గట్టిగా ఉండాలి. ఒక బలమైన పరిచర్య చేయాలి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. మూడో విషయాన్ని మీరు చదువుతారు, లేవియాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యం. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేన్లను యెహోవా సన్నిధిని అల్లాడింపాలే. పొట్టేన్లను, 2 పొట్టేన్లను. దేన్నండి? 2 పొట్టేన్లను. పొట్టేలు అని చెప్పినప్పుడు ఇది సమర్పణ. నీకొక్కడై ఉన్నటువంటి ఇస్సాకును నేను చూపించబో పర్వతముల మీద నువ్వు దహన బలిగా అర్పించు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే 3 దినముల ప్రయాణము చేసి గాడిదకు గంతలు కట్టి 2 పనివాళ్ళను తీసుకొని అక్కడ ఆపి పర్వతానికి ఎక్కిళ్ళి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి తన కుమారుడైన ఇస్సాకును తాడుతో బంధించి చక్కగా పేర్చబడిన కట్టెలపైన ఇస్సాకును పడుకోబెట్టి కత్తేయబోయాడు. దేవుడు చూశాడు. అలా కత్తేసే సమయంలో మాట్లాడాడు, ఆపు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యడానికి వెనుక తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నువ్వు దేవునికి భయపడువాడవని నేను గమనించాను, గుర్తుపట్టాను. నీ కుమారుణ్ణి కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఉంది. దాన్ని తీసుకొని వచ్చి నీ కుమారుడైన ఇస్సాకుకు ప్రతిగా బలి అర్పించు. నేను అడిగితే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి బలి అర్పించడానికి, దహన బలిగా అర్పించడానికి వెనుక తీయలేదు. నీ కుమారుణ్ణి కాదు, నా కుమారుని నీ కుమారునికి బదులుగా అర్పిస్తానని చెప్పాడు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం చదువుతాం. అంటే 2 పొట్టేళ్ళు సమర్పించను, 2 పొట్టేళ్ళు అల్లాడించు అర్పణగా ఇవ్వడంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే గొర్రెపిల్ల సమర్పించబడినటువంటి జీవితాన్ని మనకు నేర్పుతుంది. ఏ జీవితాన్ని నేర్పుతుందండి? సమర్పించబడినటువంటి జీవితాన్ని మనకు నేర్పుతుంది. ఒక సమర్పణ ఎంతటి సమర్పణ అని అంటే సమస్తాన్ని వదిలిపెట్టి రాగలిగేంత సమర్పణ. ప్రభువు కోసము ఏదైనా పరిత్యజించగలిగేంత సమర్పణ. ఎంతండి? ప్రభు కొరకు ఏదైనా పరిత్యజించగలిగేంత సమర్పణ. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఏంజల్ ఉంది, యవ్వన ప్రాయంలో అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి, అవి చూడాలి, ఇవి చేసుకోవాలి, చెవులకు పెట్టుకోవాలి, బంగారు వేసుకోవాలి, అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలని ఉంటుందా? ఉండదా? పెట్టిందా? ముక్కుకి ఏమన్నా తగిలిచ్చిందా? ఇది 2 అంతల సమర్పణ. ఇది 2 పాళ్ళ అభిషేకం.
కొన్ని పాస్టరమ్మ గారు లేకనా, తెచ్చుకోలేకనా, ఉన్నవి కూడా సేవకుల పాదాల దగ్గర పెట్టి వచ్చాం. 2 పొట్టేళ్ళు, ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం. దేవుని వాక్యపు లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రేమైన దేవుని పిల్లలారా, పొట్టేలు దేవుని సన్నిధిలో అర్పణముగా అల్లాడింపబడడానికి గల పాఠం ఏమిటి అంటే, పాత నిబంధనలో 2 పొట్టేళ్ళు అల్లాడించు అర్పణముగా ప్రథమ ఫలములుగా 2 రొట్టెలను అర్పించేటప్పుడు అర్పించే ఒక అనుభవంలో మనకు ప్రభువు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఈ క్రొత్త నిబంధనలో ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం. సజీవ యాగముగా మీ శరీరములను, నోటి దగ్గర చెప్పండి గట్టిగా, సమర్పించాలా, ఆపుకొని పెట్టుకోవాలా? నోట బూతులు రాకుండా, ఇది సమర్పణ. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఇది సమర్పణ. వ్యర్థమైనటువంటి ఈ సీరియళ్ళు, సినిమాలు, ఇటువంటి పనికిమాలవన్నీ చూడకుండా, ఇది సమర్పణ. నీ కన్నులకు చెడు మాటలు వినకుండా, నీ చెవులకు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, నీ నోటికి వ్యర్థమైనటువంటి తలంపులు లేకుండా, నీ తలకు, నీ ఆలోచనలకు ఒక కాపుదల కలిగి జీవించి, నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని, నిన్ను నీవు నలగొట్టుకుంటూ, నిన్ను నీవు ప్రతిదినము బలిపీఠం మీద ఒక అర్పణలాగా పెట్టుకునే అనుభవమే ఈ పొట్టేళ్ళు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. ఒక సమర్పణ, సజీవ యాగముగా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మొదటిది ఏంటండి? మర్చిపోయారు అప్పుడే, మర్చిపోతారు నాకు తెలుసు. 2వది కుడి జబ్బ. 3వది పొట్టేళ్ళు, 2 పొట్టేళ్ళు. బోర అంటే ప్రేమ, కుడి జబ్బ అంటే బలము, 2 పొట్టేళ్ళు అంటే సమర్పణ. దేవునికి స్తోత్రం కలుగునగా. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా. అక్కడ దెబ్బలాడినా, అక్కడ పోట్లాడినా, పొడిసినా ఆడు మాత్రం కోసిపడేస్తాడు. చర్మం తీసేసి ముక్కలు చేసి అమ్మేస్తాడు. ఇంక సమర్పించుకుంది మౌనంగా, ఇక చేసేది ఏమీ లేదు. 4వ విషయాన్ని చెప్తాను. నేను చెప్పాను కదండి, కొంచెం త్వరగానే ముగిస్తానని. 4వ విషయాన్ని చెప్తాను. లేవియా కాండములో 7వ అధ్యాయము 30వ వాక్యం. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బొరమీది కొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకును బొరతో దానిని తేవలెను. ఇక్కడ మీరు గమనిస్తే అల్లాడించు అర్పణగా బోర అని మొదట విన్నాం, అవునండి? ఇక్కడ ఆ బోర మీద ఉన్నటువంటి క్రొవ్వు ఏంటంటే అండి, కొంచెం నోరు తెరవాలి మీరు. బోర మీద ఉన్నటువంటి క్రొవ్వు. మొన్న మీరు కూడా బైబిల్ స్టడీకి వస్తే చాలా బాగుండేది, చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళు. క్రొవ్వు అని అంటే శ్రేష్టమైంది. ఆ బలిపశు మాంసములలో అన్ని మాంసాల కంటే, అన్ని భాగాల కంటే శ్రేష్టమైంది క్రొవ్వు. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటాడంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. ఏంటంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అని మాట్లాడతాడు, అని పాడుకుంటాడు ఆయన పాట. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రొవ్వు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, శ్రేష్టమైనది.
శ్రేష్టమైనది అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని ప్రియులారా, అందరిలో కలిసిపోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరిని చూసి మరొకరిని చూసి చేసే భక్తి కాదు. కొన్ని నామకార్థ సంఘాలలో ఎలా ఉంటుందంటే, ఆడు 1000 రూపాయలు ఇచ్చాడంటే ఇడు 1100 ఇస్తాడు. అర్థమైందా ఏమా? వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి పక్కింటోడు టీవీ తెచ్చాడు అనుకోండి, నా పిల్లలు ఆడి ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి వాడికంటే 1 ఇంచు పెద్ద టీవీ తీసుకొని వస్తాడు. ఆడికంటే మరి శ్రేష్టమైనది నేనేంటి తక్కువేంటి, నేనేం తక్కువ తిన్నానేంటి? మనము లోక సంబంధమైన జీవితంలో ఉన్నట్టుగా కాదు, ప్రభువుకి మాత్రము మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. మన దాంట్లో ప్రతిదీ, మన ఆత్మీయతలో, మన ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని దేవునికి అర్పించేటప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అర్పించాలి. బైబిల్లో రక్తమును మీరు తినద్దు, ఏమా? రక్తమును మీరు తినద్దు, అందులో ప్రాణం ఉంటుందని చెప్తాడు. రెండవదిగా క్రొవ్వును మీరు తినద్దు అంటాడు. అది యెహోవాది. అది ఎవరిదన్నా? డేవిడేనా? క్రొవ్వుది ఎవరిది? యెహోవాది, దేవుంది. అది అంటే ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి భక్తి. ఇది చేయడం కూడా తప్పేనా? దీపావళి రోజున టపాసులు కాల్చొద్దా? సంక్రాంతి రోజున పిండి వంటలు చేసుకోవద్దా? పిల్లలు కూడా అవ్వద్దా? నేర్పాలి పిల్లలకు. చిన్నప్పుడు ఏడుస్తున్నాడండి, నలిగిపోతున్నాడండి, పిల్లోడు కదండి, చూడలేకపోతున్నానండి. నేర్పు. ఒరే, మనం చేసేది శ్రేష్టమైంది, మనము చేసేది శ్రేష్టమైనటువంటి ఆత్మీయత. విగ్రహముతో, దేవుని ఆలయముతో ఏమి పొందు? విశ్వాసికి పాలెక్కడిది? నేర్చుకో. ఒక శ్రేష్టమైనటువంటి భక్తి. ఈ మధ్య కొత్త రకం బోధ బయలుదేరింది. విగ్రహానికి అర్పించింది కూడా తినచ్చని భ్రష్టత్వాన్ని పట్టించే, ఏమిటండి? భ్రష్టత్వాన్ని పట్టించే ఉపదేశాలు బయలుదేరాయి. మనము దేవునికి ఏది చేసినా మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన పరిస్థితిలో ఒక శ్రేష్టమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం కలుగునగా. మోకాళ్ళ అనుభవంలో, కన్నీటి ప్రార్థనలో, వాక్యం చదివే విషయంలో, ఉపదేశంలో. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా నేను మీకు దేవుని వాక్యాన్ని అందించేటప్పుడు శ్రేష్టంగా, నూతనముగా అందించాలనే కోరుకుంటాను. ఏం కోరుకుంటాను? శ్రేష్టమైంది. దేవుని బిడ్డలకు శ్రేష్టమైందే పెట్టాలి. సద్దింది, కుళ్ళిపోయింది, పాచిపోయింది కాదు పెట్టాల్సింది. ఫ్రిడ్జ్లో పెట్టేసి కలిపేసి, ఏమిటండి మొన్న వండేవండి చారు చాలా బాగుంది, ఈరోజు తినండి అని 4వ రోజు పెట్టడం కాదు. ఎలాంటిది పెట్టాలి? నోరు తెరిచి చెప్పండి. ఎలాంటిది పెట్టాలి? శ్రేష్టమైందే పెట్టండి. శ్రేష్టమైందే. ప్రభు పరిచర్యలో మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఆరాధించే అనుభవాన్ని మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే లేవియా కాండము 10వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. హోమద్రవ్య రూపమైన క్రొవ్వునుగాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించున్నట్లు ప్రతిష్టమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలెను. ఎక్కడ ఏంటి అంటేది క్రొవ్వును మాత్రమే కాదు బలిపీఠం మీద దహించాల్సింది. క్రొవ్వు అంటే శ్రేష్టమైన జీవితం. క్రొవ్వు ఇంకొక కోణంలో చెప్పాలంటే క్రొవ్వు సుఖానికి. కాస్త తలలు పైకి ఎత్తండి. రోజు
పొద్దు నుండి సాయంత్రం వరకు ఎద్దును సేద్యం చేయించండి, బండి గట్టి బాడుక్కు తిప్పండి, ఏమైపోతుంది? ఎద్దు బక్కచిక్కిపోద్ది, కొంచెం సన్నబడుతుంది. అదే ఎద్దును నీడపాటున పెట్టి దాన వేసి పెంచండి, క్రొవ్వు పడుతుంది. క్రొవ్వు అంటే సుఖభోగాలకు సాదృశ్యంగా కనబడుతుంది, సుఖజీవనానికి కనబడుతుంది. అంటే దేవుని పనిలో కానీ, పరిచర్యలో కానీ, ఆత్మీయతలో కానీ సుఖాన్ని కోరుకోవద్దు. అబ్బా ప్రార్థనకి వెళ్తే మోకాళ్ళ మీద ఉండాలి, అబ్బా ప్రార్థనకి వెళ్తే హల్లెలూయా చెప్పాలి, అబ్బా ప్రార్థనకి వెళ్తే టైం అయిపోతుంది. సుఖానికి అలవాటు పడకూడదు. కరువును అర్పించడము అని అంటే సుఖభోగ సంబంధమైనటువంటి యాత్రలో మన ఆత్మీయ యాత్రను కట్టుకొని ముందుకు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రొవ్వంతా బలిపీఠం మీద ఏమవుతూ ఉండాలి? కాలుతూ ఉండాలి. మోకాళ్ళ ప్రార్థనలో, పరిశుద్ధాత్మ అభిషేకములో, వాక్యమనే నిప్పుల మీద ఎప్పుడు కాల్చబడుతూ ఉన్నటువంటి ఒక అర్పణలాగా మన ఆత్మీయ యాత్రలో అల్లాడించు అర్పణగా మార్చబడాలి. అప్పుడే దేవుడు నాగ్రహించగలుగుతాడు, నిన్ను అర్పణగా యాక్సెప్ట్ చేయగలుగుతాడు, అర్పణగా నిన్ను అంగీకరిస్తాడు. ఆయన అల్లాడించు అర్పణగా నీ భక్తి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐదవ విషయాన్ని చెప్తాను. లేవియా కాండం 14వ అధ్యాయము 12వ వాక్యం. యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ఏం తీసుకొని రావాలి అని అంటే, ఇంతకుముందు గొర్రె అని మనం చెప్పుకున్నాం, 2 గొర్రెలు అని. అవునా అండి? మాట్లాడట్లేదు. ఇంతకుముందు గొర్రెను 2 పొట్టేళ్ళు, మూడవదిగా పొట్టేళ్ళు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 5వ పార్టులో గొర్రెతో కూడా ఏం తీసుకురావాలి అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, అర్ధసేరు నూనె. ఎంత తీసుకురావాలి? అర్ధసేరు నూనె తీసుకురావాలి. అర్ధసేరు నూనె దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే, దేవుని ఆత్మాభిషేకానికి. మీరు అల్లాడించు అర్పణముగా మార్చబడాలి అని అంటే, నీ ఆత్మను నీళ్ళవలే కృమ్మరించి పెంతేకోస్తు పండుగ దినమున కృమ్మరించబడిన పరిశుద్ధాత్ముని అభిషేకముతో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత అభిషేకించబడాలి, ఆత్మచేత మనము రేపబడాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులను కుమార్తెలనై ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రికలో మీరు చదువుతారు, 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, అయితే మీరు పరిశుద్ధాత్ముని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుతారు. ఎందుకు అభిషేకము దేనికోసము అని అంటే, మీరు సమస్తమును ఎరుగునట్లుగా. మీరు పరిశుద్ధుని వలన. లేవియా కాండంలో ఏం చదివాం రమేష్ అన్న? ఒక పొట్టేలు, ఒక గొర్రె, అర్ధసేరు నూనె. గొర్రె అంటే యేసయ్య, లోకపాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, వధించబడినటువంటి గొర్రెపిల్ల. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయంలో. ఇప్పుడు అభిషేకం ఎవరి వలన పొందారట? పరిశుద్ధుడు యేసుక్రీస్తు. పరిశుద్ధుని వలన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డాం.
పరిశుద్ధుని వలన పరిశుద్ధాత్మని ద్వారా అభిషేకించబడి ముందు కొనసాగించబడుతున్నాం. పరిశుద్ధుని వలన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే సమస్తమును మనం ఏమవుతామంటండి? ఎరుగుతాం. ఏం చేస్తామంట సార్? ఏం చేస్తామంటే అండి రాజేష్ గారు? మనము ఎరుగుతాం, మనం గుర్తుపడతాం సమస్తాన్ని. ఇది మంచి బోధ, దొంగ బోధ, సమస్తాన్ని, ఇది లేఖనం కరెక్టా కాదా అని సమస్తమును మనము బాగుగా ఎరగగలుగుతాము. 27వ వాక్యాన్ని కూడా చదివితే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. 10 మంది వెళ్ళారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, ఆలస్యమైంది. ఇదిగో మీలాగనే చక్కగా కునికి నిద్రపోయారు. ఇంత ఎండలో కూడా ఇంత ఫ్యాన్ వేసుకొని, ఫ్యానుకు ఒక 2 అడుగుల దూరంలో ఉన్నా నాకు చెమటలు పట్టిపోతున్నాయి. మీకు మాత్రం నిద్ర ప్రశాంతంగా వస్తుంది. ఏం చేద్దాం? ప్రయాసపడి భారం మోసుకుంటున్న మీకు దేవుని సన్నిధిలో విశ్రాంతిని కలగజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తారు, నాకు తెలుసు. హల్లెలూయా. పడుకోండి, బాగా పడుకోండి. ఏ అర్పణ అండి? నోరు తెరిచి అప్పట్లేదు. అర్ధసేరు నూనె అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. కునికి నిద్రపోయారు వాళ్ళు. కాసేపటికి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే శబ్దం బాగా ఎక్కువైపోయింది. ఉలక్కి పళ్ళు వేసారు, మీరు లేచినట్టుగానే. లేచి చూసేసరికి ఆ దివిటీలు మకమకలాడుతున్నాయి, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ 5గురు మాత్రం వాళ్ళతో కూడా సిద్ధెల్లో నూనె సిద్ధపరచుకొని వెళ్ళారు. ఆ దివిటీలో నూనె పోసుకొని మంటను రేపుకుంటున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు, అయ్యా మాకు కూడా కొంచెం నూనె అక్క. వీళ్ళకి ఏంటంటే ఇంక అన్నీ అడగడమే. ఉప్పు అడిగి, పప్పు అడిగి, నూనె అడిగి, పంచదార అడిగి, అక్కడ కూడా అలవాటు పోలేదు అక్కలకు. మాకు కూడా కొంచెం వాళ్ళు అన్నారు, బాగా తెలివిగా బుద్ధి కలిగిన వాళ్ళు కదా, మీకు మాకు సరిపోదు, ఎందుకు సగం అక్కడ ఎవరో అమ్ముతున్నారంటే వెళ్ళి కొనుక్కొచ్చుకుపోండి. చాలా తెలివిగా ప్రత్యుత్తరం ఇచ్చారు. వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, వీళ్ళు లోపలికి వెళ్ళారు, తలుపేయబడి. వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత ఎంత కొట్టినా మీరెవరో నాకు తెలియదు, పో గెట్ అవుట్ అని చెప్పాడు. తరువయ్యాక పడింది వాత. తిరువాత కాదు. తిరువాత అంటే మా రాయలసీమ భాషలో తాలింపని. తరువు అయ్యాక వాత పడింది, ఇంకంతే. వాత పడితే మోతలే తప్ప ఇంకేముండదు. అర్ధసేరు నూనె దేనికి సాదృశ్యమో కొంచెం నోరు తెరిచి గట్టిగా, అమ్మా పరిశుద్ధాత్మ అభిషేకం. 6వది చెప్తాను, త్వరగా ముగించేసుకుందాం. లేవియా కాండం 23:20. యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. యాజకుని వగును. రెండు రొట్టెలు, పొట్టేళ్ళు చెప్పుకున్నాగా. ప్రథమ ఫలముల రొట్టెలు. మళ్ళా చదువు. రొట్టెలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు డౌట్గా చూస్తేనే నాకు వచ్చింది, కొంచెం అర్థం అవ్వలేదని. ప్రథమ ఫలముల రొట్టెలు చెప్పుకుందాం. ఆ ప్రథమ ఫలముల రొట్టెలు ఏ రకంగా తయారు చేస్తారు, ఏ బియ్యంతో తయారు చేస్తారు అన్నీ చెప్పుకుందాం. మనం స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. అంటే ప్రథమ ఫలములుగా ఒక రొట్టెలు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. రొట్టెలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి. రొట్టెలు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. 17వ వాక్యాన్ని చదవండి. 17వ వాక్యాన్ని.
ఎన్ని రొట్టెలు సార్? రొట్టెలు ఎన్ని? 2 రొట్టెలు. ఏనా జాన్ డేవిడేనా? 2 రొట్టెలు. అల్లాడించు అర్పణగా 2 రొట్టెలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రొట్టెలండి? 2 రొట్టెలు. కాస్త తలలు పైకెత్తితే మొదటి రొట్టె ఇశ్రాయేలీయులు. మొదటి రొట్టె ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆయన జనాంగమే కదా. రెండవ రొట్టె వాళ్ళు పోగొట్టుకున్న స్థానాన్ని మనకిచ్చాడు. అన్యులమైన మనకు సార్వత్రిక సంఘము. ఎఫెసీ పత్రికలో చదువుతాం, వాళ్లకు మనకు భేదము లేకుండా మధ్య గోడను పడగొట్టి ఒక శరీరములోని అవయవములను వాగ్దానములో భాగస్థులము సమానత్వాన్ని దేవుడు కలగజేశాడు. 2 రొట్టెలు అంటే ఈ రొట్టె మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, ఒక రొట్టెమో పాత నిబంధనకు, ఇంకొక రొట్టెనేమో క్రొత్త నిబంధనకు, సార్వత్రిక సంఘానికి. అంటే ఈ 2 రొట్టెలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఐక్యత కలిగి సార్వత్రిక సంఘముగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. సార్వత్రిక సంఘముగా మన ఆత్మీయ యాత్రను, ఆత్మ సంబంధమైన యాత్రను కట్టుకొని ప్రభు కొరకు నిలిచి ఉండే ఆత్మ సంబంధమైన జీవితం కలిగి నడిపించబడాలి. పంట కోసిన తర్వాత, కళ్ళం తొక్కిన తర్వాత మొదటి ధాన్యమును తీసినప్పుడు ఆ మొదటి ధాన్యములో నుండి పిండి ఆడించిన తర్వాత 2 రొట్టెలు తీసుకొని రావాలి. పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన నిజం. బయటికి వెళ్ళండి, ఇటు పెట్టండి, ఇటు చూడండి. మీ దగ్గర మీ నీడ ఉంటుంది. నీడ లేదంటే అర్థం ఏంటి? నువ్వు లేవని. నా నీడ లేకుంటే నేను చెప్తా ఉంటారు, రే భూమి మీద నీ నీడ లేకుండా చేస్తాను రాని బెదిరిస్తూ ఉంటారు. నీడ ఉందంటే నిజం ఉంది. మనము నీడలో నిజాన్ని వెతుకుతూ ఉన్నాము. పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన నిజము. నిజాన్ని వెతుకుతూ ఉన్నాం మనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆ రొట్టెలను మరలా మనం సాదృశ్యంగా తీసుకుంటే, పాత నిబంధన భక్తులు, యూదులు, ఇశ్రాయేలీయులు. రెండవ రొట్టె అన్యులమై ఉన్నటువంటి అందరము సార్వత్రిక సంఘం. ఇందులో యూదులు ఉంటారు, అన్ని దేశస్తులు అందరూ ఉంటారు. ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఒక రొట్టెలాగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. అల్లాడించు అర్పణగా మార్చబడి ఉంటారు. ఆఖరిగా నేను పెద్దగా వివరించాను ప్రసాద్ గారు, అలా చెప్పుకుంటూ వచ్చాను. జస్ట్ అది టూకీగా ఒక్కొక్కటి కనీసం 40 నిమిషాల నుండి గంట సేపు చెప్పుకోవచ్చు. మనం ఒక సందేశం 7 వారాలు చెప్పుకోవచ్చు. అల్లాడించు అర్పణ చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా? చెప్పుకోవచ్చు. 7 వారాలు చెప్పుకోవచ్చు. టూకీగా చెప్తున్నాను మీకు. శాంపిల్ పకోడీ అన్నమాట. పండ్ల బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత డజన్ పండ్లు తినమని ఈడు, ద్రాక్ష పండ్లు 2 గెలలు ఈడు, ఒకటి ఇస్తాడు, చూడు తీయగున్నాయి లేదని. అట్లాగే శాంపిల్ అన్నమాట ఇది. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థం అవ్వకపోతే మరలా సాయంత్రం వస్తుంది, విను. స్తోత్రం చెప్పండి. ఆఖరిగా ఒక మాటను చెప్పి ముగిస్తాను. చదవండి మీరు 23:11. యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. తలలు పైకెత్తండి. ఏం తీసుకురావాలంట అండి? పన. ఎప్పుడు తీసుకురావాలట? విశ్రాంతి దినపు మరుసటి దినము. విశ్రాంతి దినం పాత నిబంధనలు ఎప్పుడు? శనివారపు మరుసటి దినం ఏమిటి? విశ్రాంతి దినపు మరుసటి దినం ఏమిటి? ఆదివారం.
ఆదివారమున ఆ పన తీసుకురావాలి, అల్లాడించాలి. కాస్త తలలు పైకెత్తండి. పంట వేస్తారా? పంట వేసిన తర్వాత మొదటి కొడవలు పెట్టి కోస్తారు. పిరికిడిగా తీసుకురావాల్సింది పన అంటే ఇట్లా చేత్తో మోయగలిగింది. అంతేనా డేవిడ్ అన్నయ్య? కొత్తగా చెప్తున్నాను. పన అంటే పిరికిడితో పట్టుకొని వస్తారా రాజారావు గారు? పన అంటే ఇట్లా చేత పట్టుకొని రావాలి. కొన్ని పిరికిళ్ళు కలిపితే పన, కొన్ని పనలు కలిపితే మోపు. అర్థమైందండి? పన ఎక్కడికి తీసుకురావాలి? పనను, మొదట కోసినటువంటి పనను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి యాజకుడికి ఇస్తే ఆ పనను పట్టుకొని ఆయన అల్లాడిస్తాడు. పన, మొదటి పన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఏ పన అండి? మొదటి పన. చదవండి మీరు ఆ మాటను మరలా ఒక్కసారి. 10వ వాక్యం నుండి చదవన్నా ఇంకా బాగా అర్థమవుతుంది. చదువు. ఆ పనను అల్లాడింపవలెను. మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు 15వ వాక్యాన్ని చదివితే ఉండవలెను. 50 దినాలు లెక్కించి క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. దేవుని బిడ్డలారా, అల్లాడించు అర్పణగా 2 రొట్టెలు తేవాలి. తర్వాత ఏం చెయ్యాలి అని అంటే ప్రథమ ఫలములుగా ఆ 2 రొట్టెలను తేవాలి. అల్లాడించు అర్పణగా 2 రొట్టెలు అని అంటే ఇశ్రాయేలీయుల జనాంగానికి 2 రొట్టెలు అని అంటే ఏం చెప్పుకున్నాం మనము? సంఘమునకు సాదృశ్యంగా చెప్పుకున్నాము. అది ప్రథమ ఫలముగా తేబడు రొట్టె. ఏమిటి ఆ ప్రథమ ఫలము అని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటాము అని అంటే కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. ఎలాగంటే అండి, ప్రథమ ఫలముగా అంటే 7వది 2 రొట్టెలు అల్లాడించు అర్పణగా, 1 రొట్టె యూదులకు, ఇంకొక రొట్టె సంఘానికి. 6వది 7వదిగా ప్రథమ ఫలము మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, ప్రథమ ఫలము రొట్టె మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఆ 2 రొట్టెల్లోనే ఇంకొక అనుభవం, ఇంకొక సందేశము ఏమై ఉన్నది, ఏమని మనకు బోధిస్తున్నది లేఖనం, ఏమని మనకు తెలియజెప్తున్నది అని అంటే ఏం నేర్పుతుందండి? పునరుద్ధానము. ఆ వాక్యాన్ని మీరు అలాగనే కంటిన్యూగా చదవండి, ముగించేసుకుందాం. బిడ్డలారా, ఈ ప్రథమ ఫలముల రొట్టెలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే,
మనము పునరుత్థానము పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? అంటే అల్లాడించు అర్పణము మనకు నేర్పిన పాఠం ఏమిటి అని అంటే ప్రేమ. రెండవది బలమైన ఆత్మీయత. మూడవది సమర్పణ. నాలుగవది శ్రేష్టమైన అనుభవం. ఐదవది పరిశుద్ధాత్మని అభిషేకము. ఆరవది పన అంటే మొదటి అర్పణ. కొడవలి పెట్టి కోసిన తర్వాత మొదటి అర్పణ. ఏడవది ప్రథమ ఫలముల రొట్టెలు. ఆ రొట్టెలు పునరుద్ధానానికి సాదృశ్యంగా మనకు కనబడ్డాయి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం.